మల్లికార్జున్ ఖర్గే సీట్ పైన రేవంత్ రెడ్డి కన్నేశారు అనేది పెద్ద స్టేట్మెంట్ ఇందాకనే ఇచ్చారు. ఎట్లా ఈ స్టేట్మెంట్ మీద కట్టుబడి ఉంటాడా? ఏంటి ఆధారాలు ఏమున్నాయి? ఈ స్టేట్మెంట్ చెప్పడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు సౌత్ ఇండియాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, పాపులేషన్ బేసిస్ మీద 159 సీట్లు వచ్చినా పర్వాలేదు, మీరు ఈ ప్రకారమే 159 సీట్లే ఇవ్వండి అని చెప్పి ఆయన ఆలోచన విధానాన్ని బయటపెట్టిందంటే ఆయన కేవలం రాష్ట్ర రాజకీయాల కన్నా కేంద్ర రాజకీయాల మీద ఎక్కువ ఆలోచన చేస్తున్నాడంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే గారి సీటు మీద కన్నేసిండు. ఖర్గే గారి సీటు మీద కన్నేసిండు కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగినా పర్వాలేదనే ఈ లైన్ తీసుకొని ఉత్తరాది ప్రజల్ని ప్లీజ్ చేసుకొని నేను ఒక నేషనల్ లీడర్గా మాట్లాడినా, నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నేను అర్హుడని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నానని స్పష్టమవుతూ ఉన్నది. వారి ఆలోచన విధానం చాలా క్లియర్గా ఉన్నది. వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మీద వారికి యాస పుట్టింది కాబట్టి ఇలాంటి తప్పుడు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకోటి కేసీఆర్ కూడా స్పందించారు డీలిమిటేషన్ పైన. మహిళలకి 33% అయితే ఓకే మద్దతు ఇస్తున్నాము, కానీ డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారో చెప్పాలి, లేకపోతే ఇక్కడ అన్యాయం చేస్తామంటే మేము కూడా ఊరుకునేది లేదు, ఏ పార్టీ అయినా కానీ కలిసి కొట్లాడతామన్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తాం? ఈరోజు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా దొందే. వారిద్దరు ఆలోచన విధానం ముందు నుంచి చెప్తా వచ్చిన వాళ్ళు కలిసి ఆడుతున్నటువంటి జగన్నాటకం. రాత్రి కలిసి ఉంటారు, పొద్దున కొట్లాడినట్టు చేస్తారు. ఇదంతా కూడా ఫ్రెండ్లీ మ్యాచింగ్. ఇది నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు నేను చెప్పిన దాంట్లో కేసీఆర్ గారు కూడా ఇది వర్తిస్తుంది. నేను చెప్పిన దాంట్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ఏ డిబేట్ కన్నా నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు ఈ ఫార్ములా కన్నా బెటర్ ఫార్ములా ఏమైనా ఉంటే చెప్పమనండి. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలన్న ఆలోచన, అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు మహిళలకు సమన్యాయం చేయాలన్న ఒక ఆలోచన విధానంతో మరి ఇక్కడ ఉన్నటువంటి 24% మనకున్నటువంటి రిప్రజెంటేషన్ 24% ఉంచుతూ మన సీట్లు పెంచి ఈరోజు మనకు అవకాశం కల్పించినటువంటి ఈ ఆలోచన విధానంలో ఏం తప్పు ఉన్నదో వాళ్ళు చెప్పాలని కోరుతా ఉన్నాను.